హాయ్ హలో నమస్తే, నేను మీ తారక్. ఈరోజు కేసులో భాగంగా ఆ దూడని ఫస్ట్ తీసేసినాము. ఇది వచ్చేసి రెండో కేసు. ఈ కేసు మీదేంల గ్రామం, ఓరకల్ మండలం, కర్నూలు జిల్లా. కేసు లోకల్ మేడం గారు అయితే మమ్మల్ని అయితే పిలవడం జరిగింది. మేము పిలిచిన వెంటనే వెళ్ళినప్పుడు ఆ కేసు వచ్చేసి టిబియా అండ్ ఫిబిలా బోన్ రీజియన్ వద్ద అయితే ఈ రకంగా అయితే ఫ్రాక్చర్ అయింది. కంప్లీట్ ఫ్రాక్చర్ అయిపోయింది. కింది ఎముక కిందికి, పైన ఎముక పైనకి, జాయింట్ పైన ఉంది. మేమైతే ఫార్మర్కి అయితే కొంచెం డౌట్గా అయితే చెప్పాము. కానీ ఆ ఫార్మరు ధైర్యంతో సార్ మీ ప్రయత్నం మీరు చేయండి సార్ అన్నప్పుడు మేమైతే వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ట్విస్ట్ ఏంటంటే ఆ బోన్ రీజియన్ పైన వచ్చేసి ఒక రంధ్రం అనేది గాయం అయితే జరిగింది కొద్దిగా. ఆ రైతు సార్ నేను చూసుకుంటాను సార్, బలం పెట్టుకుంటాను, ఇంజక్షన్లు కొద్దిగా వాడతాను సార్, కావాలంటే కట్టు ఇంకా తొందరగా సెట్ చేద్దాం సార్ అన్నప్పుడు మేము ఆ ఫార్మరు ధైర్యమే మా బలంగా భావించి ట్రీట్మెంట్ అయితే కట్టుబట్టడం అయితే స్టార్ట్ చేసినాము. ఫస్ట్ మామూలుగా కాటన్ బ్యాండేజ్ వేసుకున్న తర్వాత కాటన్ వేసుకున్న తర్వాత ఈ రకంగా దెబ్బలు కూడా వేసాము. దెబ్బలు వేసి కొరుకొస్తుతో టైట్గా బిగించి ఆ తర్వాత కట్టడం అయితే స్టార్ట్ చేసినాము. ఈ సిచ్యువేషన్ వచ్చి కొంచెం ఈ వానాకాలంలో పశువుల్ని బండల మీద కట్టేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. కొంచెం ఏమైనా నైట్ పూట బయట ఉంచినట్లయితే చాలా మేలు. అది కూడా కొంచెం కింద నూసి కానీ ఏదైనా పొడి కానీ శనగపొట్టు కానీ కింద ఏదైనా వేసుకున్నట్లయితే ఈ రకంగా ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి రైతులు గమనించగలరు. ఈ రకంగా అయితే దెబ్బల సహాయంతో పూర్తిగా బాగా గట్టిగానైతే బిగించినాము, చెప్పాము. ఈ రోజు నుండి మ్యాక్సిమం ఒక 15 రోజులకు, మరి 18 రోజులకు ఒక కట్టు, మరి రెండో కట్టు మళ్ళీ ఒక 10-15 రోజులకు, ఆ రకంగా 3 కట్లు కడతాము, సెట్ చేస్తామని చెప్పాము. ఆ ఫార్మర్ అయితే ధైర్యంగా ఉన్నాను. నేనైతే చెప్పినాను, పోయిన వెంటనే సెట్ కాదు, ఎందుకు ఊరికి అమ్ముకోండి. ఎప్పుడు లేదు సార్, నేను ట్రై చేసలేదు సార్, మీరు కట్టండి సార్ అని చెప్పేసి ఆ ఫార్మర్ ధైర్యం అయితే ఒప్పుకోవచ్చు. నాయన కొంచెం భయపడినాను. ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్కు పిఓపి కూడా ఉపయోగించినాము. పిఓపి వేస్తే కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి పిఓపి సహాయం. అందులో పిఓపి మా ఏరియాలో ఒక్క సెట్టే దొరికింది. అందులో మేము వేసిన దెబ్బలకు లోపల వేసిన సెట్టింగ్కి పిఓపి పైన సపోర్ట్ ఉంటే సరిపోతుందని చెప్పేసి ఈ రకంగా అయితే ట్రీట్మెంట్ అయితే చేయడం స్టార్ట్ చేసినాము. అలాగే పెన్సిల్స్, పెయిన్ కిల్లరు, అట్లా ఇంజక్షన్లు వేసినాము. కాల్షియం టానిక్ రాసి ఇచ్చినాము. ఏదైనా ఊండు జరుగుతుందని చెప్పేసి టీసీ ట్యాబ్లెట్లు కూడా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తారక్ యానిమల్ వెట్. మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. కాల్ 1962 ఫర్ ఎమర్జెన్సీ కేసెస్ 825.